సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, నైటీల గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మనమే కాదు, చాలా మంది చేశారు. ఈ నైటీలు అనేవి అసలు నైటీ అనే పేరులోనే ఉంది, అది నైట్ వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అది. అసలు పగలంతా అదే, నైట్ అంతా అదే, బీరువాలో మొత్తం నైటీలే ఉంటున్నాయి. ఈ చీరలు కట్టడం మానేశారు చాలా మంది. అది ఇప్పుడు సిటీలోనే కాదు, పల్లెటూరులో కూడా బాగా పాకిందనే అనుకోవాలి. ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా నైటీలు ఇంట్లోనే కాదు, బయటకు కూడా నైటీలు వేసుకుని వెళ్ళిపోవడం. ఇది ఎంతవరకు వెళ్తుందంటే హస్బెండ్ ఫ్రస్ట్రేట్ అయ్యి చిరాకు వచ్చి ఇంకా చంపేదాకా కూడా వెళ్ళిపోతున్నారు భర్తలు. అంటే ఎంత నైటీ ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తుంది అంటే కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేసేస్తుంది. మరొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం మేడం. అది చాలాసార్లు మాట్లాడుకున్నాం టాపిక్ గురించి. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే అందులో ఉన్న న్యూస్ ఏంటంటే హస్బెండ్కి ఇంకా ఆమె ఎప్పుడు నైటీతోటే ఉంటుందని చెప్పాడంట. అప్పటికి ఇది నైటే వేసుకోమ్మా అంటే పగలొద్దనా వినకుండా ఆమె వేసుకుంటూ తరచుగా అదే వేసుకుంటుండడంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇక ఆమెని అటాక్ చేయడం జరిగింది. మరొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం అందరి గురించి కాకపోయినా ఆ నైటీని తరచుగా వేసుకునే వాళ్ళ కోసం. నైటీ ఇప్పుడు కొంతమందికి ఏ బట్టలు వేసినా అందంగానే ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఏ బట్ట వేసినా ఏదోలా ఉంటుంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే నైటీలు కూడా ఒక్కొక్కరికి అందంగానే ఉంటాయి, ఒక్కొక్కరికి బాగుండదు. అది చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి అది బాగుండదమ్మా, పగలంతా కూరగాయలకి వెళ్ళాలి పక్క షాప్కి, చిన్న టవల్ ఇలా వేసుకుని కూరగాయలు అది ఎందుకు వేసుకుంటారో అసలు టవల్ కూడా కదా. ఒక చున్నీ కూడా కాదు, ఒక చిన్న టవల్, హాఫ్ టవల్ లాగా చేతిగుడ్డలాగా ఉంటుంది, అది వేసుకుని వెళ్ళడం. మరి అలాగే వీధిలో నుంచి నలుగురితో మాట్లాడటము, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రావడము, ఇంకా ఏదైనా పాలకి వెళ్ళాలన్నా పొద్దున పూట కూరగాయలు బండ్ల మీద కూడా వెళ్ళిపోతున్నారు. అవును, చూసాను నేను కూడా చాలా మందిని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మరి చూడ్డానికి అంత బాగుండదు, మరి నీకు అందంగా లేదు అని చెప్పినప్పుడు మరి కొంచెం భర్తకి ఇష్టం లేనప్పుడు మరి వినాలి కదా. ఇంట్లో సభ్యులు చెప్పినప్పుడు ఇంట్లో సభ్యులు ఇష్టానుసారంగా మిగతా వాళ్ళందరూ నడుచుకోవాలి. ఎవరైనా ఒక్కళ్ళని కాదు, అందరూ అందరి ఇష్టాలని గౌరవించాలి. లేచిన దగ్గర నుంచి ఒక్కరోజన్నా చూద్దామంటే అందంగా కనబడదు ఏంటి అని అనిపిస్తుంది కదా. అయితే కట్ చేస్తే ఏంటంటే ఇంటర్నేషనల్ ఫేమస్ ఇన్ నైటీ అనేది. మన వాళ్ళు అబ్రాడ్స్ వెళ్ళి అక్కడ కూడా అంతే. ఏంటి అని అడిగితే ఏం చేయాలండి, అక్కడ కూర్చుని మేము తలుపు తీసుకుని బయటికి రావడానికి లేదు, ఇంట్లో పని ఉన్న ఇద్దరు ముగ్గురన్నా మన ఇంకా చూస్తారంటే వాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా చంటి పిల్లలు ఉంటే వాళ్ళని కడుగుతూ ఎత్తుతూ వాళ్ళని మూతులు కడుగుతూ తిండి పెడుతూ వంటలు చేసుకుంటూ ఒక పని మనిషిలాగా బ్రతికేటప్పుడు నైటీ కాకపోతే ఏం వేసుకోవాలి అని అంటుంటారు. ఇంకా మనకి అన్ని స్టేట్స్లోనూ వ్యాప్తి చెందింది, దేశమంతా నైటీలే, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అంతా కూడా నైటీలే నడుస్తున్నాయి. అయితే నేను అడిగేది ఏంటంటే ఒకప్పుడు మ్యాక్సీలు అని వచ్చేవి. అవును, ఈ నైటీనే కొంతకాలం క్రితం వరకు మ్యాక్సీలు అన్నారు, తర్వాత కాలంలో నైటీ అంటున్నారు, మ్యాక్సీ అనేవారు. మ్యాక్సీ అనేది ఒక ఫ్యాన్సీ డ్రెస్, అవి నేను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ ఫ్రాక్స్ వస్తున్నాయి, అవే అదే ఈ ఫుల్ ఫ్రాక్సే నేను కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో అప్పుడు వేసుకునేదాన్ని. ఫుల్ ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్, ఇక్కడంతా కుచ్చులతో డిజైన్, కింద గౌన్, మ్యాక్సీ అనేవాళ్ళు. మ్యాక్సీ అనేవాళ్ళు. 3/4 వస్తున్నాయి కదా ఇప్పుడు, అదే క్లాత్ తోటి ఫుల్ వచ్చేది. అయితే దాన్ని తర్వాత మ్యాక్సీ అంటూ ఆ మ్యాక్సీని ఇంట్లో కాటన్లో తీసుకొచ్చారు. కాటన్లో తీసుకొచ్చినప్పుడు ఇంట్లో వేసుకోవడానికి అలవాటు పడ్డారు. పని చేసుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా మాటికి బయట కొంగులు దోపుకొని తీసి దులుపుకొని తుడుచుకొని చాలా ఇబ్బంది. ఇప్పుడు అమ్మమ్మలు చూస్తున్నాం కదా, పాపం వాళ్ళకి ఇవి అలవాట్లేదు కదా, చీరలే, పాపం వాళ్ళ అవస్థలు చూడలేకపోతుంటాం. మనం అంటే నైటీలు మన వయసులో వాళ్ళు అదే మీరు మేము అందరం వేసుకోవచ్చు, వాళ్ళు వేసుకోలేరు పాతకాలం వాళ్ళు, అలానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని చూసి తర్వాత కాలంలో వాళ్ళు నైటీలకు అలవాటు పడ్డారు. ఏది అడ్డం రాదు, చక్కగా అన్ని పనులు చేసేసుకోవచ్చు, ఒళ్ళంతా కనపడదు, చెమట పట్టిన కాటన్ కాబట్టి పీల్చుతుంది అన్న ఒక సౌకర్యం కోసం వేసుకుంటున్నారు. మరి వేసుకోనివ్వరాదా, తప్పేంటి? ఆ మ్యాక్సీలు వేసుకుంటే యాక్సెప్టెడ్. చిన్నపిల్లలు అని కాదు, కాలేజ్ పిల్లలు ఎవరైనా వేసుకునేవాళ్ళు, సినిమాలు హీరోయిన్స్ వేసుకునేవారు. మరి అక్కడ అబ్జెక్షన్ లేదు, మనకు అబ్జెక్షన్. ఇప్పుడు దాన్ని నైటీ అని పేరు పెట్టి పని వేళల్లో వేసుకుంటే ఇప్పుడు తప్పు అవుతుంది. ఇప్పుడు అన్ని స్టేట్స్లో వేసుకుంటున్నారు, అన్ని కంట్రీస్లో వేసుకుంటున్నారు. ఇప్పుడు మరి సౌకర్యవంతంగా ఉంది, తయారు చేశారు, అంత క్లిక్ అయినట్టు ఏ డ్రెస్ క్లిక్ కావాలా, అంత సుఖాన్ని ఇస్తుంది, అంత దాన్ని కనిపెట్టిన వాడికి దండం పెట్టాలని అనుకుంటున్నారు అందరూ. నీకేమైందయ్యా? అతను పాపం ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి చివరికి చెప్పి ఒళ్ళు మండి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తప్పు అది.
ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సౌకర్యం, ఒక ఇష్టము, ఒక వెసులుబాటు ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు నీకు అసలు? పని వేళల్లో పని చేసుకుంటుంది, మరి అంత పని ఆమె చేసుకుంటుందేమో, నువ్వు వెళ్ళి ఏమన్నా చేస్తున్నావా మరి పని? ఎదిగిన పిల్లలు ఉంటే ఇళ్లలో పనులు చేస్తున్నారా? ఎవరన్నా పని చేస్తున్నారు? ఒక కప్పు కాఫీ పెట్టి అమ్మకి ఇస్తున్నారు ఎవరన్నా? ఇవ్వరు. భర్తలు ఎవరన్నా ఎప్పుడన్నా ఇస్తారేమో, పిల్లలు కూడా అక్కడక్కడ ఎవరన్నా ఇస్తారేమో, కానీ కామన్గా చెప్పుకోవాలంటే పిల్లలు అసలు ఏదన్నా హెల్ప్ చేస్తున్నారా? మా చిన్నప్పుడు మసాలా నూరాలంటే మిక్సీలో వేసేది కాదు మా అమ్మ, రోట్లో వేసి దంచమనే. అమ్మ మిక్సీ ఉంది కదా అని అంటే రోడ్ మూసుకుని దంచు. ఆ రోలు ఏమో వెనకాల ఉండేది, ఎండ కొడుతూ ఉండేది. ఎండ కొడుతున్నా సరే అక్కడ కూర్చొని దంచు అనేవారు. ఎప్పుడు ఉదయం 10-11 టైంలో, అప్పుడు ఎండ వస్తుంది కదా. మరి అలాంటి పనులు ఇప్పుడు పిల్లలకు చెప్తున్నారు? అసలు చెప్పరు. అన్నీ వాళ్ళే పడుతూ ఉంటారు. మరి అన్ని పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు ఇలాగ అది వేసుకోవద్దని అంటావు? వేసుకొని పని వేళల్లో నీతో బయటకు వచ్చినప్పుడు చీర కట్టుకుంటుందో, డ్రెస్ వేసుకుంటుందో వేసుకుంటుంది కదా. ఇంట్లో కూడా నిత్యం రంబలా కనపడాలంటే పాత రోజులు కావు ఇవి. పాత రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు లేవు, ఇంట్లోనే ఉండేవారు. అన్నీ పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం ఉండేది, బాగానే ఉండేది. సాయంత్రం కానీ తెల్ల చీర కట్టుకుని వాళ్ళు జడేసుకుని ఎన్ని మల్లెపూలు పెట్టుకుని 5 అయ్యేటప్పటికి భర్త కోసం ఎదురు చూస్తూ గేట్లో నుంచుందంట హీరోయిన్. సినిమాలో కానీ రచనల్లో కానీ. ఆ రోజులు కావు. ఆడది కూడా బయటకు వెళ్తేనే ఇల్లు నడుస్తుంది. పిల్లలకి లక్షల్లో ఫీజులు కట్టాలి స్కూళ్ళల్లో. ఇవన్నీ ఎలా వస్తాయి? ఆవిడ సింగారించుకుని కూర్చుంటే ఆ జ్ఞానం ఉండాలి ప్రతి మగాడికి. అందంగా తయారవ్వాల్సి వచ్చినప్పుడు తయారవుతుంది. ఇంత పనిలో నిజంగా తయారవ్వాలంటే అవుతుందా చెప్పండి? అవ్వదు. ఈ ఇంగిత జ్ఞానం మగవాళ్ళకు ఉండాలి. అయితే మీరు నైటీని ఎంకరేజ్ చేస్తున్నారా అంటే, ఏమో చేస్తున్నానో చేయట్లేదు, అది మీకు అనవసరం. ఇక్కడ పర్టికులర్ కేసులో అతను చంపాల్సిన అవసరం ఏంటి కదా? చంపాల్సిన అవసరం ఏముంది నీకు? నైటీ మానలేదు, చంపేస్తావా? ఇంకోటి ఏదో చేయలేదు, చంపేస్తావా? ఎందుకు చంపుతావు నువ్వెవరు అసలు? తన ఇష్టం, తన శరీరం బాధ తనకుంటుంది. నీకు నిజంగా నచ్చకపోతే పోనీ ఎప్పుడన్నా కాసేపు వేసుకో, ఒకరోజు ఇది ఒకరోజు అదే అని చెప్పు. అలా కాకుండా డైరెక్ట్గా చంపేయటం ఏంటి? అంటే నేను నుంచి ఏదైనా ఒకటి రావాలిగా మాట, నా భర్తకి నచ్చట్లేదు, ఇలా ఉంటే బాగుంటుందని మంచిగా ప్రేమగా చెప్పుకుంటే ఆమె మనసు కూడా కరుగుతుంది. అసలు అంత పని ఒత్తిడిలో ఇవన్నీ అసలు గుర్తు రావు నవీన. ముందు పని అయిపోవాలన్న ఇదిలో ఉంటారు తెలుసా. ఒక బట్టలు ఉతకాలి, ఇంకా ఈ రోజుల్లో నేల మీద కూర్చొని బట్టలు ట్యాప్ దగ్గర ఉతుక్కునే వాళ్ళు ఉన్నారు తెలుసా. చీరలు కట్టుకుని బట్టలు ఉతుక్కునే పరిస్థితి ఉందా వాళ్ళకి? ఆ చీరలు తడిచిపోయి ఒళ్ళంతా కనిపించి కామన్ ప్లేసుల్లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. అందరు వచ్చేపోయే మగాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు నైటీ సేఫ్, చక్కగా కూర్చుని బట్టలు ఉతుక్కుంటారు. అది నీకు తెలుసా? చంపేస్తావా? ఏం చేయాలి ఇలాంటి మగాళ్ళని? వాళ్ళు మాత్రం నీతిగా ఉండవు. తాగద్రా నాయన అంటే మాంతాడా? సిగరెట్ తాగద్దంటే మాంతాడా? డ్రింక్ చేయొద్దంటే మాంతాడా? లేదు, ఒకటే లుంగి ఇటుపక్క ఇటుపక్క 10 రోజులు కడతాడు, వద్దంటే మాంతాడా? మానడు. నువ్వు దేనికి మానవు? భార్య మాత్రం మానేయాలి. ఇది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం పోనీ గొడవలు ఎందుకు అని ఒక కోణంలోంచి ఆలోచించినట్టయితే, ఒకరోజు ఒక డ్రెస్ వేసుకో, ఇంకో రోజు ఇంకో డ్రెస్ వేసుకో, అలా అలా మెయింటైన్ చేసుకో. 24 గంటలు నైటీలో ఉంటే నీ అందమే తెలియటం లేదేమో నీ భర్తకి. నువ్వు అందంగా కనిపించాలని అనుకుంటున్నాడేమో, చెప్పలేక అరుస్తున్నాడేమో. అది కూడా కొంచెం అర్థం చేసుకుని అతనికి ఇష్టం లేనప్పుడు కొంత నువ్వు తగ్గించుకుంటే గొడవలు తగ్గుతాయి. గొడవలకి దారి ఇచ్చినట్టు అవుతుంది కదా. సరే, నేనైతే అతనికి సపోర్ట్ చేయట్లేదు నవీన. తట్టడి చాకిరి, అంత చాకిరి చేసుకునేటప్పుడు నువ్వు సింగారించుకోమంటే అవ్వదు. నువ్వు కూడా చెయ్యి పని. నువ్వు చేయకుండా ఆమెనే మొత్తం పని చేయమంటావు. ఇంట్లో అత్తమాలు ఉంటే వాళ్ళకి చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, నీ పనులు చేయాలి, పిల్లల పనులు చేయాలి. ఈ చీరలు కట్టుకుని సింగారించుకుని కూర్చుంటే అవుతుందా? అవ్వదు. కాకపోతే ఎప్పుడైనా 2 రోజులకు ఒకసారి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఇంకెంతకంటే ఏం చెప్తాం పాపం ఆ భాగ్యులకి? చెప్పలేం. థ్యాంక్ యూ.